Hi viewers, today we are discussing social studies map pointing, very important for public examination. మీకు తెలుసు కదా, వరల్డ్ మ్యాప్ నుంచి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి, పక్కాగా 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మీరు దానికి ఇప్పుడు గుర్తుపట్టాలంటే నేను మీకు స్క్రీన్ పైన వరల్డ్ మ్యాప్ ఒకటి ఉంచాను. ఈ వరల్డ్ మ్యాప్ మీరు చూడండి, ఎక్కడెక్కడ ఏ కాంటినెంట్ ఉందో మీకు ఐడియా ఉండాలి. మ్యాక్సిమం ఎంతవరకు కాంటినెంట్స్ తెలియకుండా ఎవరు ఉండరు అనుకుంటున్నాను. సో ఇదైతే కరెక్ట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఫోకస్లో వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూడండి, యూరప్ని జూమ్ చేసి చూపిస్తున్నాను స్క్రీన్ పైన. ఇప్పుడు యూరప్ మ్యాప్లో మనం ఏ పాయింట్ని ఎలా గుర్తుపట్టాలో మీకు చెప్తాను. ఫస్ట్ మీరు కొన్ని ఏవైతే ఇందులో సింపుల్గా ఉంటాయో గుర్తుపెట్టుకోవడానికి వాటిని మనం మైండ్లోకి తెచ్చుకుందాం. చూడండి క్లియర్గా, నేను బాగా జూమ్ చేసిన సెంటర్లో ఉంది బ్లూ కలర్ సీ, దాన్ని మెడిటేరియన్ సీ అంటాం. ఇది మీకు మైండ్లో మ్యాప్ పాయింటింగ్ అయిపోవాలి. ఇదిగోండి, ఆఫ్రికాకి యూరప్కి మధ్యలో ఉన్నది ఈ మెడిటేరియన్ సీ. టర్కీ పక్కన ఉంది చూశారు, ఇది స్పెయిన్కి టర్కీకి మధ్యలో నుంచి ఇటలీ కింద నుంచి ఆక్యుపై అయిన సీ. ఇప్పుడు ఇది మెడిటేరియన్ సీ. ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లో చూడండి, క్లియర్గా కనిపిస్తుంది మెడిటేరియన్ సీ. పేరు కూడా జూమ్ చేశాను, మెడిటేరియన్ సీ. దీన్ని మీరు క్లియర్గా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దీనిపైన యూరప్ ఉంటుంది. అలాగనే చూడండి, ఇక్కడ బ్లాక్ సీ ఒకటి ఉంటుంది. ఇదిగోండి, ఈ ఆకారం చూడండి, బీ లాగా ఒక వెరైటీగా సైడ్ నుంచి పైన మీకు ఇప్పుడు చూడండి క్లియర్గా ఉంది, ఇది బ్లాక్ సీ. ఈ బ్లాక్ సీని గుర్తుపెట్టుకోండి. బ్లాక్ సీ పైన యుక్రెయిన్ ఉంటుంది మీకు, అది షార్ట్ కట్. బ్లాక్ సీని మీరు మెడిటేరియన్ పక్కనే గుర్తుపట్టాలి. గుర్తుపెట్టిన వెంటనే పైన యుక్రెయిన్ ఉంటుంది, కీవ్ దాని క్యాపిటల్. అలాగే దాని కింద చూడండి టర్కీ ఉంటుంది అనమాట. బ్లాక్ సీ మీకు రెఫరెన్స్ పాయింట్. మీకు మ్యాప్లో ఇవన్నీ ఎప్పుడు అవుట్లైన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ సీ, ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, కాస్పియన్ సీ. ఇగోండి, ఇది మన చెస్లో గుర్రం ఆకారంలో ఉంటుంది, ఇది కాస్పియన్ సీ. బాకు అని మధ్యలో ఏముందో చూసారు కదా, అదే కాస్పియన్ సీ. ఈ కాస్పియన్ సీ ఏమో మనకి రెఫరెన్స్కి ఉంటుంది, అది అవుట్లైన్లో ఉంటుంది. బ్లాక్ సీ మీకు మళ్ళీ అవుట్లైన్ మ్యాప్ నేను మరొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఇది మీకు తెలియడానికి బాగా ప్రాక్టీస్ అవ్వండి నేను చెప్తున్నాను. ఇవ్వండి, బ్లాక్ సీ ఇక్కడ ఉందో చూశారు కదా, ఈ బ్లాక్ సీ వచ్చేసి ఈ కాస్పియన్ సీ, మెడిటేరియన్, 3 రెఫరెన్స్ పాయింట్లు పెట్టుకుంటే మీరు చాలా కంట్రీస్ పెట్టవచ్చు. మీకు సింపుల్గా చెప్తాను చూడండి. బ్లాక్ సీ పైన మీకు యుక్రెయిన్ ఉంటుంది, అదే గుర్తు. బ్లాక్ సీ పైన కానీ పెట్టేసారా డాట్, యుక్రెయిన్ మార్కులు ఇచ్చేస్తాడు. కీవ్ అని అంతే, యుక్రెయిన్ అంతే. బ్లాక్ సీ కింద టర్కీ ఉంటుంది, గుర్తుకి చెప్తున్నాను టర్కీ. ఓకే, బ్లాక్ సీ నుంచి ఇప్పుడు చూడండి ఇటలీ రావాలంటే సరిగా మెడిటేరియన్ సీలోకి మనకి కిందకి ఒక చిన్న షేప్ లెంగ్త్ ఎక్కువ ఉన్నది క్లియర్గా కనబడుతుందంటే ఇటలీయే. ఇటలీ కిందన చూడండి ఒక చిన్న ఐలాండ్ ఉంది, ఇవ్వండి ఐలాండ్ సిసిలీ, అది సిసిలీ. ఇటలీ కిందన సరిగా ఎడ్జ్ నుంచి వచ్చింది. అలా కాకుండా ఇటలీ కొంచెం సైడ్ చేసి ఉంది చూడండి, ఇది సార్డీనియా. ఎల్లో కలర్ మధ్యలో ఒక ఐలాండ్ కనిపిస్తుంది సరిగ్గా. ఇప్పుడు నేను స్క్రీన్ సెంటర్లో పెడుతున్నాను చూడండి, అది మీకు సార్డీనియా. ఇటలీ కొంచెం లెఫ్ట్కి వచ్చింది, అది సార్డీనియా అనమాట. ఓకే, ఈ మెడిటేరియన్ సీ నుంచి లెఫ్ట్కి వస్తుంటే చూడండి సెంటర్ చేస్తున్నాను స్పెయిన్. పూర్తిగా ఎడ్జ్లోకి వెళ్ళిపోతే పోర్చుగల్. లిస్బన్ క్యాపిటల్ అడిగినా, స్పెయిన్కి మ్యాడ్రిడ్ క్యాపిటల్ అడిగినా ఈజీగా మీరు సులభంగా పెట్టవచ్చు అనమాట. ఎక్కడ మెడిటేరియన్ సీకి ఆఫ్రికా పైన లెఫ్ట్ ఎడ్జ్లో తగిలినవి 2 కంట్రీస్. ఫుల్ ఎడ్జ్కి వెళ్తే పోర్చుగల్, ఆ పక్కనే స్పెయిన్. అది గుర్తుపెట్టుకోండి. అవుట్లైన్లో అయితే మీకు ఇవి ఎలాగనేది మైండ్ మ్యాపింగ్ చేసుకుంటేనే మీరు పెట్టగలరు. అలాగే చూడండి, ఫ్రాన్స్ ఒక షార్ట్ కట్ చెప్తాను. మీరు యూరోప్ పైన ఇవ్వండి, ఇది గుర్తుపెట్టాలి. దీన్ని ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ అంటాం మొత్తం కలిపి. ఇంగ్లాండ్ అంటే అందులో కొంత పోర్షన్ వస్తుంది, లీడ్స్ అని చూసారా, దానికి ఎందుకు ఉన్నదంతా ఇంగ్లాండ్ పోర్షను. ఓకే, ఇప్పుడు ఈ యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ అన్నాం కదా, దానికి లెఫ్ట్ ఉంది ఒకటి చూడండి గ్రీన్ కలర్లో, ఇది ఐర్లాండ్, దాని క్యాపిటల్ డబ్లిన్. ఈ ఐర్లాండ్కి ఇంగ్లాండ్కి గుర్తుపట్టడం మీకు వచ్చింది అనుకోండి. ఇంగ్లాండ్కి సరిగ్గా కింద ఇగోండి ఫ్రాన్స్ ఉంది. ఫ్రాన్స్ని మీరు ఎప్పుడైనా ఇంగ్లాండ్ రెఫరెన్స్తో గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్ సపరేట్గా మీరు మ్యాప్లో వెతికేసి అటు చేసేస్తే అవ్వదు. మీరు ఫ్రాన్స్ని గుర్తుపట్టాలంటే ఒకటే మార్గం. చూడండి, సార్డీనియా పైనుంచి ఇటలీ కింద నుంచి వెళ్ళినా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మోర్ బెటర్ ఏదంటే ఇగోండి స్పెయిన్కి ఎలాగ రిఫరెన్స్ ఇచ్చాము, అలాగే ఇంగ్లాండ్ కిందనే ఉన్నది ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి, ప్యారిస్ అన్నా ఫ్రాన్స్ అన్నా మీకు సమస్య లేదు, డాట్ పెడితే మార్కులు ఇచ్చేస్తారు. మీరు ఫ్రాన్స్ గుర్తుపెట్టారు కదా, ఇంగ్లాండ్ చూడండి ఎడ్జ్ ఉంది, ఎడ్జ్ కార్నర్లో నుంచి ఒకటి ఉంది, అదే బెల్జియం కంట్రీ. బ్రస్సెల్స్ దాని క్యాపిటల్.
మీరు బెల్జియం గుర్తుపట్టాలంటే ఇంగ్లాండ్ రెఫరెన్స్. ఇంగ్లాండ్కి ఈ యూరప్ కాంటినెంట్కి మధ్యలో గ్యాప్ ఎక్కడ టైట్ వచ్చిందో చూడండి, చాలా ఇరుగ్గా ఉన్న ప్లేస్ అక్కడే ఉంటుంది బెల్జియం అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు జర్మనీ రెఫరెన్స్ చెప్తున్నాను చూడండి. పైన ఇవి మీకు మ్యాప్లో వస్తాయి అన్నమాట. ఏది నార్వే ఒకటి, స్వీడను, ఫిన్లాండ్ ఇవన్నీ కలిపి మీకు ఒక షేప్ కనిపిస్తుంది. ఆ మధ్యలోంచి చూడండి ఈ స్వీడన్ ఉందా కిందకు ఒక షార్ప్గా, అలాగనే ఇంకొక రిఫరెన్స్ ఇస్తాను చూడండి. ఆ గ్యాప్లోకి ఆ కంట్రీస్ దగ్గరలోకి డెన్మార్క్ వెళ్ళింది చూడండి. అంటే మీకు ఈ గ్యాప్ను బట్టి మీరు గుర్తుపెట్టి జర్మనీని ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కడైతే మీకు ఈ రెండిట్ల మధ్యలో ఒక చిన్న హైక్ అయిన పాయింట్ కనిపిస్తుంది డెన్మార్క్, దాన్ని బట్టి దాని కిందనే సరిగ్గా మీరు పెడితే జర్మనీ పాయింట్ మార్కులు ఇచ్చేస్తాడు. ఓకే, ఇప్పుడు జర్మనీకి ఏం చేశారు, మీరు నార్వే పైన ఉన్న స్ట్రిప్ ఆకారం నుంచి వచ్చి ఇక్కడ మీకు జర్మనీ గుర్తుపెట్టారు. మీకు ఇది మంత్లీ నెల చెప్తానంటే వైట్గా ప్యూర్ అవుట్లైన్ తీసుకొని చెప్తాను. అవుట్లైన్ నుంచి చేసేటప్పుడు ఇది ఎలా చెప్పిన అలాగే రిఫరెన్స్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు గుర్తుపెట్టాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇటలీ పక్క నుంచి సీ ఉంది. సరిగా ఆ సీ పైన ఒక పాయింట్ పెట్టి దిగుండి, ఇది ఆస్ట్రియా. కొంచెం అటు ఇట్లైనా మార్కులు ఇచ్చేస్తారు. మరి మీరు జర్మనీ వైపు ఫ్రాన్స్ వైపు పెడితే ఎవరు కానీ కొంచెం అటువైపు అటు ఇటు కొద్దిగా లెఫ్ట్ అయినా పర్లేదు. ఇటలీకి చూడండి, ఇటలీకి ఈ పైనుంచి సిసిలీ వైపు కాకుండా ఇవ్వండి, ఇది సెంటర్ చేసిన సార్జినో అన్నది కదా, ఆ గ్యాప్లో నుంచి పైకి వెళ్ళి మీరు గుర్తుపెట్టాలి. సముద్రం పక్క నుంచి ఇలా గుర్తుపెట్టి ఆస్ట్రియా పైన పెట్టగలిగితే ఆస్ట్రియా. ఇది ఆస్ట్రియా కంట్రీ. ఓకే, పోలాండ్ కావాలంటే చాలా సులభము. జర్మనీకి మీకు డెన్మార్క్ రెఫరెన్స్ ఇచ్చాను కదా, చూడండి స్వీడన్కి ఫిన్లాండ్కి మధ్య లోపలికి సముద్రం ఒకటి వెళ్ళింది, బాల్టిక్ సీ అంటారు దాన్ని. ఈ బాల్టిక్ సీకి సరిగ్గా కిందనే పోలాండ్, వార్సా క్యాపిటల్ పోలాండ్. ఇవ్వండి, ఇది పోలాండ్. మీకు ఈ వైట్ మ్యాప్లో వచ్చేసరికి అవుట్లైన్లో అంతా ఒకలాగే ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ సీ రెఫరెన్స్ తీసుకుంటే మీరు పోలాండ్, వార్సా పెట్టవచ్చు, ఈజీగా గుర్తుపెట్టేస్తారు. అయిపోయింది కదా. ఈ రకంగా మనం ఏంటంటే వన్ బై వన్ ప్రిఫరెన్స్ జాగ్రత్త ప్రిపేర్ అవ్వాలి. ఇది యూరప్ కాంటినెంట్లో ఇంకా చెప్తాను, ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు స్పెయిన్ చెప్పాను, పోర్చుగల్ చెప్పాను, ఇటలీ చెప్పాను, సార్డినియా, సిసిలీ చెప్పాను, అలాగే బ్లాక్ సీ చెప్పాను, మెడిటేరియన్ సీ చెప్పాను. ఇవ్వండి కొంచెం ఇక్కడ కొద్దిగా కష్టపడండి, 2 పాయింట్లు 3 దొరికేస్తాయి ఇక్కడ. చూస్తున్నారా, మీకేమో ఈజిప్ట్, ఇది ఏమి లేదండి ఈజిప్ట్. ఇవ్వండి మధ్యలో మీరు ఆఫ్రికాకి మధ్యలో చూడండి, సరి సెంటర్ చేస్తున్న రెడ్ సీ అని ఒకటి కనిపిస్తుంది, పేరు కనబడి ఉంటుంది, రెడ్ సీ కనిపించిందా? ఆ రెడ్ సీకి ఎడ్జ్ పైకి వెళ్ళిపోండి, సరిగా జాయింట్ ఉంది, అది ఈజిప్ట్. లెఫ్ట్ పార్ట్ అంతా ఈజిప్ట్, కైరో దాని క్యాపిటల్. ఇవ్వండి ఈజీగా దొరికేస్తుంది మీకు. చూసారు కదా ఎంత సులభంగా ఉంటుందంటే, మీకు రెడ్ సీకి మెడిటేరియన్ సీకి వెళ్ళే జాయింట్లో ఆ ఈజిప్ట్ ఉంటుంది. చూసుకోండి, పైన మెడిటేరియన్, కిందన ఇగోండి రెడ్ సీ. ఈ గీత గుర్తుపెట్టాలి, మీకు గ్యాప్ అయితే క్లియర్గా ఉంటుంది అవుట్లైను. ఆ ఈజిప్ట్ని మీరు పెడితే దానికి మార్క్ ఇచ్చేస్తారు. చూడండి రెడ్ సీ దొరికిన వెంటనే రైట్ సైడ్ సౌదీ అరేబియా, అదే పాయింట్ మీకు. రెడ్ సీ రెఫరెన్స్గా సౌదీ అరేబియా రైట్ సైడ్ మీకు పాయింట్ మార్కులు ఇచ్చేస్తారు, సమస్య లేదు. ఇంకొకటి ఉందండి కంట్రీ ఇజ్రాయిల్, గొప్ప హెడేక్, చాలా ఈజీ చెప్తాను చూడండి. ఇగోండి చిన్నది ఉంది, ఎక్కడ ఆ డార్క్ కలర్లో జార్డాన్ రైట్ ఉంది, లెఫ్ట్ ఏమో ఈజిప్ట్ ఉంది, అదే కైరో కనిపిస్తుంది మీకు. ఆ మధ్యలో చిన్న బ్రౌన్ కలర్ ఉంది, జెరూసలేం అనేది ఇజ్రాయెల్ కంట్రీ అండి. దాన్ని గుర్తుపెట్టాలంటే మీకు ఒకటే, రెడ్ సీ ఉందా, రెడ్ సీ పైన చూడండి వయ్యాకారం వస్తుంది. ఇదిగోండి లెఫ్ట్కో చిన్న కటింగ్, రైట్కో చిన్న కటింగ్ వచ్చింది. ఈ కటింగ్ దగ్గర నుంచి మీకు ఎలాగంటే ఆ ఎడ్జ్ పైన పెట్టేస్తే చాలు ఇచ్చేస్తారు మార్కులు మీకు. అంటే ఈజిప్ట్ పెట్టారు కదా, ఈజిప్ట్కి ఆనించుకునే ఉంటుంది ఇజ్రాయెల్. చూడండి క్లియర్ కనిపిస్తుందా లేదా మీకు. టర్కీ కిందన జార్డన్ లెఫ్ట్, అంటే మీకు గ్రీన్ అంతా ఈజిప్టే. ఈజిప్ట్ కిందన రెడ్ సీ ఉందని చెప్పాను, రెడ్ సీకి పైన 2 చీలికలు వచ్చాయి, లెఫ్ట్ కోటి రైట్ కోటి వస్తుంది. ఆ రైట్ సైడ్ నుంచి వెళ్ళి సరిగా పైన ఒక పాయింట్ పెడితే మీకు ఇజ్రాయెల్ మార్కులు ఇచ్చేస్తారు. చూసారు కదా, ఇది మీరు గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ మరి ఇట్టి పరిస్థితులు అడగండి, ఇండియా అంటే క్యాపిటల్ ఢిల్లీ పెట్టగలగాలి. ఇవ్వండి ఇది ఇండియా. ఇండియా తెలిస్తే శ్రీలంక కిందనే ఉంటుంది, చూసుకోండి ఇది శ్రీలంక. శ్రీలంక క్యాపిటల్ అయితే కొలంబో కాదు, నేపిడో మారింది. సారీ, శ్రీలంక క్యాపిటల్ శ్రీ జయవర్ధనేపుర, కొలంబో కాదు, శ్రీ జయవర్ధనేపుర. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మనం ఈ అమెరికా వైపు వెళ్దాం. చాలా ఈజీ అండి అమెరికా, మీకు కొంచెం అలవాటు అయిపోతే ఏముండదు. ఇవ్వండి అమెరికా మీరు ఇలా చూడగానే ఏమో అనిపిస్తుంది,
యునైటెడ్ స్టేట్స్ ఎంత క్లారిటీగా ఉంది చూడండి. పైన ఐలాండ్స్ పోర్షన్ ఉంటుంది, అదంతా కెనడానే. మధ్యలో మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను చూడండి, ఈ సముద్రం కనిపిస్తుంది చూసారు, చిన్నది సరస్సులు అవి. యాక్చువల్గా వాటిని మనం లేక్స్ అందాం. ఆ లేక్ సుపీరియర్ ఉంది, చాలా పెద్ద లేక్ వరల్డ్లో. అలాగే మంచినీటి అనమాట, ప్యూర్ వాటర్ అందులో ఉంటుంది. ఆ ఒట్టోవా క్యాపిటల్ అక్కడే ఉంటుంది, కెనడాది. పైన కెనడా, కిందనేమో మనకు వచ్చేసి చక్కగా యునైటెడ్ స్టేట్స్ అండి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ ఎక్కడ ఉందంటే ఇగోండి సుపీరియర్ లేక్, మీకు జస్ట్ రిఫరెన్స్ పెట్టుకోండి. మధ్యలో అది ఒక్కటే క్లియర్గా ఉంటుంది, సరిగ్గా సెంటర్ చేసి. పైన ఇంకేది అంత క్లియర్గా ఉండదు. దాని కింద ఉన్నదంతా యునైటెడ్ స్టేట్స్ ఇవ్వండి, ఇది పైన దానికి ఉన్నదంతా కెనడా నేలగా గుర్తుపెట్టుకుంటే చాలు. కెనడాకి క్యాపిటల్ ఎక్కడ ఉంటుందంటే ఒట్టావా. చూడండి మీకు ఇదంతా బెనిఫిట్ అంటే ఈ సుపీరియర్ లేక్ ఉంది కదా, దీనిపైన ఇగోండి ఒట్టావా కనిపిస్తుంది, దాని కింద కొంచెం చేసి వాషింగ్టన్ కనిపిస్తుంది. ఈ రెండు క్యాపిటల్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫెచ్చింగ్ చూద్దాం. చూడండి ఇక్కడ బ్రెజిల్ ఉంది. మీరు ఈ సౌత్ అమెరికా పోర్షన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఒక లీఫ్ షేప్లో ఉంది. రైట్ సైడ్ పోర్షన్ అంతా బ్రెజిలే, మధ్యలో బ్రస్సెల్స్ ఉంటుంది. ఎక్కడ చూపిస్తాను మీకు కనబడితే, బ్రస్సెలియా అన్నాడు కానీ బ్రస్సెల్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి బ్రెజిల్ ఇలా పెట్టారు కదా. ఇక్కడ మీకు ఒక 2 కంట్రీస్ ఇస్తాను. అర్జెంటీనా చూడండి, కిందన ఆ తోక పోర్షన్ ఉందా, లెఫ్ట్ ఎడ్జ్లో ఉంటుంది చిలీ, రైట్ సైడ్ ఇదంతా అర్జెంటీనా కంట్రీ. అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్. ఇవ్వండి అర్జెంటీనా క్లియర్ కనిపెడుతుంది. ఇప్పుడు చిలీ ఉంది కదా, శాంటియాగో. క్యాపిటల్ మీకు అవసరం లేదు, చిలీ కంట్రీ గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ వచ్చింది, రైట్ సైడ్ ఏమో అర్జెంటీనా. చూడండి మ్యాప్ పాయింట్ చూడగానే మీకు 3 కంట్రీస్ మైండ్లోకి రావాలి. ఇక్కడ సౌత్ అమెరికా, రైట్ సైడ్ వచ్చేసి ఇవ్వండి ఇదంతా బ్రెజిల్. ఈ ఎల్లో కలర్ బ్రెజిల్ గుర్తుపెట్టాలి. కింద ఎడ్జ్ పోర్షన్ 2 కంట్రీస్, లెఫ్ట్కి చిలీ ఎడ్జ్లో ఉంటుంది, రైట్కి ఎక్కువ పోర్షన్ ఆక్యుపై చేసింది అర్జెంటీనా అనమాట. నెక్స్ట్ ఇంకా మీకు కావాలనుకున్నట్లుగైతే ఆస్ట్రేలియా ఇవ్వండి. ఆస్ట్రేలియా ఇది కిందన ఉంటుంది ఎల్లో కలర్, మీకు తెలిసిపోద్ది. ఆస్ట్రేలియా ఒక వెరైటీ షేప్ ఐలాండ్ క్లియర్గా దొరికేస్తుంది, అది ఆస్ట్రేలియా గుర్తుపట్టవచ్చు ఈజీగా, మీరు అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే చైనా కావాలనుకుంటే ఇదిగోండి, ఇండియా పైన చైనా ఉంది చూసారా, అది. ఆకారం ఎలా గుర్తుపెట్టుకోవాలట, ఇక్కడ మీకు 3 వస్తాయండి పాయింట్స్. చైనా గుర్తుపట్టడం ఎలాగా అంటే ఇవ్వండి ఇటువైపు ఇక్కడ జపాను, కొరియా మిమ్మల్ని గొప్ప ఇబ్బంది పెట్టేస్తే నాకు తెలిసి చైనా తెలిసిపోద్ది. ఇండియా పైన ఇవ్వండి పోర్షన్ గుర్తుపెట్టవచ్చు చైనా. ఇటు రైట్ సైడ్ అంతా పసిఫిక్ పోర్షన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మన ఇండియానే పెద్దది మెయిన్. ఇక్కడ ఉందండి అసలేం ట్విస్ట్. జపాను, కొరియాలు గుర్తుపట్టడమే మీకు పెద్ద అగ్ని పరీక్ష. ఇవి జపాన్ వచ్చేస్తుందిలేండి, ఎందుకంటే ఇక్కడ చైనా నుంచి ఇక్కడ పెద్ద కన్ఫ్యూజ్ లేవు, కిందకే తప్ప. పై పోర్షన్ కొంచెం పైకి వెళ్ళేసరికి ఇగోండి ఇది గుర్తుపెట్టుకోండి, ఇదేదో తోకలాగా వచ్చింది, దాన్ని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ జపాన్. ఈ జపాన్ కంట్రీ ఐలాండ్స్ని కానీ మీరు గుర్తుపెట్టారు అనుకోండి, ఐలాండ్స్కి సరిగా లెఫ్ట్ పోర్షనే కొరియాలో, కిందకేమో సౌత్ కొరియా, పైకేమో నార్త్ కొరియా. నార్త్ కొరియా క్యాపిటల్ ప్యాంగ్యాంగ్, సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్ అనమాట. చాలా స్పష్టంగా పెట్టవచ్చు ఇది. ఈ ముక్కను మీరు గుర్తుపట్టగలగాలి. కొన్ని మ్యాప్స్లో ఇది స్పష్టంగా ఉండకుండా చిన్న గీతలాగా ఉంటుంది, అది ఒక్కటే మీరు గుర్తుపట్టగలిగితే మీ కొరియాలు 2 కూడా మార్కులు పోవు. ఇది జపాన్ మీరు ఐడెంటిఫై చేయండి. చైనా నుంచి రైట్ సైడ్ కొండి జపాన్ గుర్తుపట్టగలగాలి మ్యాప్లో. జపాన్ నుంచి చైనాకి సరిగా మధ్యలోనే కొరియాలు ఉంటాయి, 2 కొరియాలు, పైన నార్త్, కిందన సౌత్ కొరియా. ఈ 2 మీరు గుర్తుపెట్టగలిగితే మీకు మరి మార్కులు కదా సమస్య ఉండదు.